మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో అందరికి కూడా వందనాలండి. మంచిది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి దేవుడు అంటే దేవుని ప్రజలంటే సాతానుగాడు మౌనంగా ఉండట్లేదు. ఏదో ఒక రీతిగా దాడి చేయాలి, ఏదో ఒక రీతిగా హతమార్చాలి, దేవుని యొక్క ప్రజల్ని అభివృద్ధి చెందకుండా చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు సాతానుగాడు. ఆ ప్రయత్నాల్లో ఇశ్రాయేలీ ప్రజలపైన దాడిని చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే వాళ్ళు అభివృద్ధి చెందకూడదని. ఈ రోజు కూడా చాలామంది కూడా అదే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. క్రిస్టియన్స్ ఎక్కడ కూడా అభివృద్ధి చెందకూడదు, సంఘాలు ఉండకూడదు, దేవుని సేవకులు ఉండకూడదు అనేసి దేవుని సేవకులను పట్టు సంఘాలను కూల్చిపెట్టు. మీరు ఎన్ని చేసినా కానీ ఇది మనిషి కాదు వెలిగించింది, ఇది దేవుడు వెలిగించింది. వెలిగించిన దీపం ఆరిపోదండి. ఎందుకనంటే దేవుడు వెలిగించింది దేవుడే ఆర్పివేయాలి, దేవుడు ప్రారంభించింది దేవుడే ముగించాలి. అంతేగాని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ జరగదు. ఎంతోమంది నీకంటే ముందుగా ప్రయత్నాలు చేసి ఉన్నారు. బైబిల్ ఉండకూడదని, సంఘాలు ఉండకూడదని, సేవకులు ఉండకూడదని, క్రిస్టియన్సే పుట్టకూడదు, ఇంక ఉండకూడదు అనేసి పుట్టగొడుగులాగా తుంచివేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, విఫలమైపోయారు. ఆ రోజు ఇశ్రాయేలు యొక్క ప్రజల పైన ఫరో అనే ఒక సైతాను ఒక పన్నాగం పన్నాడండి సాతానుగాడు. ఏ మగబిడ్డ బ్రతకటానికి వీల్లేదు, ఏ మగబిడ్డ కూడా జీవం కలిగి ఉండటానికి వీల్లేదు. ప్రతి మగబిడ్డను చంపివేయాలి, ఆడబిడ్డను బ్రతికించాలి. ఈరోజు అట్లా కాదు, ఆడబిడ్డ పుట్టడానికి వీల్లేదు, అందరూ మగబిడ్డలే కావాలి, ఈరోజు కుమారులే కావాలి, ఈరోజు వంశధారకులు కావాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఈరోజు ఆడబిడ్డలను చంపేస్తున్నారు. ఇప్పుడు ఒక సమాజం వచ్చేసింది. అక్కడ ఒక శాస్త్రం జరిగింది. ఏం జరిగిందంటే మగబిడ్డని చంపివేయాలనేసి అక్కడున్న మంత్రస్థానాలకి చెప్పినప్పుడు ఆ మంత్రస్థానాలు చంపాలి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఒక తల్లి మాత్రము వారి చేతికి చిక్కకుండా ఆ కుమారుని బహు జాగ్రత్తగా కాపాడుకుంది. 9 నెలలు మోసి కానీ 3 నెలలు ఆ బిడ్డను పెంచిందండి. ఆ పెంచిన తర్వాత సాతానుగాడి చేతుల్లోకి పడకుండా ఒక పెట్టెని సిద్ధపరిచి ఆ పెట్టెలో కుమారుని పెట్టి ఆ ఏటిలో వదిలిందండి ఆ తల్లి. కానీ దూరం నుంచి వారు అక్కకి చెప్పింది కదా, ఆ తల్లి యొక్క కుమార్తె, పెద్ద కుమార్తెకి చెప్పింది కదా, ఇదిగో అమ్మ, తమ్ముడిని ఆ పెట్టెలోని ఆ ఏటిలోని వదిలిపెట్టాను కాబట్టి నువ్వు చూస్తూ ఉండు ఏం జరగబోతుందో అనేసి చెప్పినప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే అక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ఉంది. ఈరోజు నీ కుమారుడిని కుమార్తె విషయంలో కూడా అలాగనే నువ్వు సఫర్ అవుతున్నావేమో. 5 నెలలు 6 నెలలు 7 నెలలు 9 నెలలు మోసిన తర్వాత, కన్న తర్వాత, నువ్వు ప్రసవించిన తర్వాత ఆ కుమారుణ్ణి ఏదో ఒక బలహీనత వచ్చి, ఒకవేళ షుగర్ పెరిగో, లేకుంటే హార్ట్ ప్రాబ్లము, లేకుంటే లివర్సో ఏదో ఒక ప్రాబ్లం ఉండి ఇప్పుడు వరకు కూడా నువ్వు చూడకుండా అక్కడికి ఇక్కడికి తిప్పుతూ ఆ బిడ్డ ముఖాన్ని కూడా చూడలేక నువ్వు తలడెళ్ళిపోతున్నావేమో. ఒకవేళ ఈరోజు నీ కుమారుని నీ కుమార్తెని చాలా చక్కగా పెంచావు, కానీ ఆ కుమారుడు కుమార్తె ఈరోజు తప్పిపోవటాన్ని బట్టి ఈరోజు నిన్ను నిందించేవారు, అవమానపరిచేవారు, హేళన చేసేవారు ఎందరో ఉన్నారు కదా. ఏడుస్తున్నావు కదా, దుఃఖిస్తున్నావు కదా నువ్వు. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఆ తల్లి ఏం చేసిందంటే చక్కగా ఒక పెట్టెలోని సిద్ధపరిచి ఆ తల్లి ఏటి ఒడ్డున ఆ తల్లి ఆ కుమారుని వదిలిపెట్టిందండి. అనగా నీరు దేనికి సాదృశ్యం? వాక్యానికి. వాక్యం అనగా ఎవరు? దేవుడు. ఆ దేవుని చేతికి ఆ తల్లి అప్పగించిందండి. ఈరోజు నువ్వు కూడా చేయవలసింది ఏంటంటే నీ కుమారుని నీ కుమార్తెని ఈరోజు నువ్వు పెంచవలసిన రీతిగా పెంచావు, నువ్వు కష్టపడ్డావు, కానీ ఈరోజు వాళ్ళు తప్పిపోయారు. ఆయనను నీ పిల్లల్ని దేవుని చేతికి అప్పగించు. నీ ప్రార్థన ఆపమాకు, నీ కన్నీళ్ళు ఆపమాకు. దేవుడు చూస్తున్నాడు, ఏదో ఒకరోజు జవాబు ఇస్తాడు. కాబట్టి ఆ రోజు జవాబు వచ్చిందండి ఆ తల్లి దగ్గరికి. ఆ ఫరో కుమార్తె వచ్చి ఆ జమ్మిపెట్టులో ఉన్న ఆ మోషేని చూసినప్పుడు మోషే ఏడవడం ప్రారంభించాడు. అనగా అప్పటి నుంచే పండితులు చెప్తున్నారు, మోషే ఏడ్చింది తన ప్రజల కోసం అప్పుడే మొరపెట్టాడని. ఆ రోజు ఆ దూరంలో నిలబడిన ఆ అక్క దగ్గరికి వచ్చి, ఫరో కుమార్తె దగ్గరికి వచ్చి ఆ యొక్క కుమార్తె అంటుంది కదా, అమ్మా, ఈ కుమారునికి పాలిచ్చి పెంచడానికి ఎవరినైనా దాదీని తీసుకురమ్మంటావా అని చెప్పినప్పుడు తీసుకొనిరా అని చెప్పి తీసుకుని వచ్చిన తర్వాత ఎవరికి అనుకుంటూ వచ్చింది? ఆ తల్లి వచ్చింది. ఆ యొక్క ఫరో కుమార్తె చెప్తుంది కదా, ఇదిగో ఈ కుమారుడు తీసుకో, పాలిచ్చి పెంచు, నేను నీకేం చేస్తానంటే జీతాన్ని ఇస్తాను అనేసి ఆ ఫరో కుమార్తె చెప్పిందండి. ఏ కౌగిలికైతే సైతానుగాడు దూరం చేయాలనుకున్నాడో, ఏ కౌగిలి నుంచి అయితే దూరం చేసి వారిని బాధపరచాలనుకున్నాడో, దేవుడు ఏం చేశాడో తెలుసా? అదే కౌగిలిలోకి దేవుడు చేర్చాడండి. ఎంత గొప్పవాడండి. ఈరోజు నీ పిల్లలు ఎంత దూరంగా ఉన్నా, ఎక్కడికి చిల్లా చెదిరైపోయినా నా దేవుని చేతులకు అప్పగించు. దేవుడు సురక్షితంగా నీ కౌగిట్లో తీసుకొస్తాడు, నీ ఇంట్లోకి తీసుకొస్తాడు. ఆ రోజు పెంచిన తర్వాత ఏ మోషే అయితే ఉండకూడదనుకున్నాడో, ఏ ప్రజలైతే ఉండకూడదనుకున్నాడో అదే ప్రజలకి
మోషే ఒక నాయకుడిగా మిగిలాడండి. మోషే ఏమైపోయాడంటే పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ పెద్దవాడైనప్పుడు ఆలోచించాడండి, ఇది వద్దు, నా ప్రజలు బంధకాల్లో ఉన్నప్పుడు, నా ప్రజలు బందీలుగా ఉన్నప్పుడు నా ప్రజలకి ఏం కావాలి? సురక్షిత కావాలి, నా ప్రజలకు భద్రత కావాలనేసి మోషే ఏం చేశాడో తెలుసా? ఒకసారి చూడండి, బైబిల్స్ ఉన్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం అందరూ కూడా చదువుదండి, వినండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కట్టును క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగమును అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడును ప్రతిఫలముగాను కలగబోవును బహుమానమందును దృష్టి ఉంచెనో. ఇక్కడ దాని గురించి ఆలోచించలా. ఏం ఆలోచిస్తున్నాడంటే, నాకు పైన ఒక బహుమానం ఉంది. ఏముంది ఫరో దగ్గర? ఈ ఫరో యొక్క కుమారుడిగా నేను ఉండటానికి ఇష్టపడలేదు, ఫరో యొక్క కుమారుడిగా నేను ఉండటానికి ఇష్టపడలేదు. కానీ ఎలా ఉండాలనుకుంటున్నానంటే, క్రీస్తుకు కుమారుడిగా, క్రీస్తు ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు ఆ శ్రమలతో ఉన్న వారితో నేను కలిసి జీవించాలని ఆశపడుతున్నా అనేసి ఈ మోషే ఏం చేశాడో తెలుసా? నిందను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఏ ప్రజలకైతే అండ లేదు అనుకున్నప్పుడు అదే ప్రజలకు అండగా నిలబడ్డాడు మోషే. ఏ ప్రజలైతే అంతరించిపోవాలనుకున్నాడో ఆ ప్రజల్ని అభివృద్ధి చెందాడు. ఈరోజు ప్రపంచంలో చాలా చోట్ల క్రిస్టియన్ లేని దేశం లేదు. ప్రతి చోట క్రిస్టియన్స్ ఉన్నారు, ప్రతి చోట దేవుని బిడ్డలు ఉన్నారు. ఎందుకనంటే అభివృద్ధి చెందారు. సైతాన్ గాడు అనుకున్నాడు కదా అభివృద్ధి చెందకూడదని. ఏ ఇంట్లో నుంచి అయితే శాసనం వచ్చిందో ఎవరిని చంపాలని, ఇశ్రాయేలు యొక్క బిడ్డలందరినీ చంపేయాలని, అదే యొక్క శాసనం వచ్చిన ఇంట్లోనే మోషే పెరిగాడండి. దేవుడు ఎంత గొప్పవాడు. మోషేకి ఈ ఇశ్రాయేల్ ప్రజలకి అండగా ఉండకూడదు అనుకున్నాం, అదే అండగా నిలబడటానికి ఆ ఇంటి నుంచే మోషే లేచాడు, మోషే నిలబడ్డాడండి. నా ప్రియ సహోదరుడు, ఈరోజు నీ కుమార్తె దూరం కావుండొచ్చు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపో ఉండొచ్చు, నేను కాదనుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ దేవుడికి నువ్వు ప్రార్థన చేయి. ఎందుకనంటే ఏ పోయిన కుమారుడు, సైతానుడి బంధకాల్లోకి వెళ్ళిపోయిన కుమారుడు మరలా దేవుడు తిరిగి తీసుకొస్తాడు. ఎందుకు తెలుసా? నీకు అండగా నిలబడటానికి, నీ కుటుంబానికి అండగా నిలబడటానికి, నీ వృద్ధాప్యులు నీకు తోడుగా నిలబడటానికి నీ కుమారుని దేవుడు తిరిగి తీసుకుని వస్తాడు. ఎందుకు తెలుసా? నిన్ను పట్టించుకోవడానికి, ప్రేమించడానికి, మీకు తోడుగా నిలబడటానికి దేవుడు మరలా నీ కుమార్తెని తిరిగి క్షేమంగా తీసుకొస్తాడు. కాబట్టి నువ్వు చేయాల్సిందంటే విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నాతో కలిసి ప్రార్థన చేస్తావా? ఈ రీతిగా ఈరోజు ఎంతమంది అయితే తల్లులు, తండ్రులు, తన కుమార్తెలు దూరంగా ఉన్నారని ఏడుస్తున్నారు, వారందరికీ నేను మీ క్షేమమును, మీ భద్రతను దయచేసి పోయిన వారందరూ కూడా తిరిగి మరలా ఇంటికి చేరులాగిన వారు అండగా నిలబడేలాగిన సహాయం చెప్పని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.